సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమావేశంలో దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టిపై, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపింది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన కీలక సూచనలతో పాటు దిశానిర్దేశం చేశారు. భూగర్భ నీటి మట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకు రైతులను ముందస్తుగా సమాయత్తం చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలుగొండ ఫేజ్ 1 ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్టపరచాలని ఆదేశించారు. మార్చి 16వ తేదీన అన్ని జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో ఉంటారన్నారు. గ్యాస్ లేని పక్షంలో ఇండక్షన్ స్టవ్లు కొంటున్నారని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. వివిధ శాఖల్లో మంత్రులు, ఉన్నతాధికారులపై కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ఏప్రిల్ 2వ తేదీన ఇస్తానన్నారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 ఏడాదిలో పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నివేదికలో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధుల వినియోగం, పథకాల అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని ఆయన వివరించారు. పంచాయతీల మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సీఎం తెలిపారు. మీరు చేసిన పనిని మీడియాకు చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నారంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకొచ్చాం, ఇక ఇప్పుడు టేకాఫ్ చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, అప్పుడు మాత్రమే శాఖల్లో లక్ష్యాన్ని చేరుకుంటారని మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో ఉంటారన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని, గ్రీన్ బిల్డింగ్, రెన్యూబుల్ ఎనర్జీ విధానాలు పాటిస్తున్నట్లు బిట్స్ పిలాని ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కానుందని వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ పిలాని ప్రతినిధులు లోకేష్ను కలిసి ప్లాన్లు చూపించారు. క్యాంపస్లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కోర్సులుంటాయని ప్రతినిధులు వివరించారు. 2 దశల్లో 7,000 మందికి అవకాశం కల్పించేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. క్యాంపస్పై 5 ఏళ్లలో 1,000 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రతినిధులు మంత్రికి తెలిపారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని, గ్రీన్ బిల్డింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ విధానాలు పాటిస్తున్నట్లు బిట్స్ పిలాని ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కానుందని వెల్లడించారు. వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్యం, సంరక్షణ కోర్సులుంటాయని బిట్స్ ప్రతినిధులు లోకేష్కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా క్యాంపస్ ప్రారంభించేలా చూడాలని లోకేష్ సూచించారు.
విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని, ముందస్తు సంసిద్ధత, అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీత తెలిపారు. వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే సత్వర స్పందన చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ఫార్మెక్స్ 2026లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ పౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ల పనితీరును ప్రదర్శించారు. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం, ఎన్డీఆర్ఎఫ్ కార్యకలాపాలపైన అవగాహన కల్పించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీస మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు సన్నద్ధతతోనే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనగలమని, ఈ క్రమంలో సామాజిక చైతన్యం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ తదితర సమన్వయ శాఖల అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతర అప్రమత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మర్ వస్తూ ఉంది. సమ్మర్లో ఈ యాక్సిడెంట్స్, ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ని ఎలాగా అవేర్ చేయాలి, పబ్లిక్కి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలనే కార్యక్రమంతో, ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సమ్మర్ ఆన్సైట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడాను ఈ డెమో పెట్టడం జరిగింది. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలి, దాని ఉపయోగం ఏంటి, రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఈ ఆపదలో ఉన్న వాళ్ళు ఎలాగ స్పందించాలి, వాళ్ళ రెస్క్యూ టీంకి ఎలా కోఆపరేట్ చేయాలి, దీని గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇది మాక్ డ్రిల్ కూడా అని చెప్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోటంతా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాగా డెమో చేయాలి, మాక్ డ్రిల్ చేయాలి. పబ్లిక్ని ఎంత చైతన్యవంతం చేస్తే డిజాస్టర్ టైంలో అంతా వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సహకరించిన ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, ఇట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగము, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ డెమో ద్వారా పబ్లిక్ మెయిన్లీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేదా గోడ కూలిపోతే, లేదా ఎక్కడైనా ఫ్లడ్ అవుతే ఎలాగ రెస్పాండ్ చేయాలి, మనము ఆపదలో ఉన్న వాళ్ళని రెస్క్యూ టీం వెళ్ళి రెస్క్యూ చేస్తున్నప్పుడు ఈ పాసర్ బై అంటే సైడ్లో ఉన్న వాళ్ళు ఎలాగ వాళ్ళు సేఫ్గా ఉండాలి, అలాగే నాన్ డిస్టర్బెన్స్గా ఉండాలి, ఇటువంటి గురించి ఈ మాక్ డ్రిల్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సో వచ్చిన మొత్తం టీంకి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇట్లాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా, డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా, అన్ని ఆఫీసెస్ దగ్గర, అలాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్, అలాగే మెయిన్ జంక్షన్స్, మార్కెటింగ్ కాంప్లెక్సెస్, ఇక్కడ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ డెమో చేయడం జరుగుతుంది, మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ దీని గురించి అవగాహన తీసుకోవాలి, చర్చించుకోవాలి. డిజాస్టర్ టైంలో ప్యానిక్ అవ్వకుండా మనము కామ్గా ఉండి వచ్చే రెస్క్యూ టీంకి కోఆపరేట్ చేస్తే అటు ప్రాణహాని లేకుండా, ఇటు ప్రాపర్టీ కూడా హాని లేకుండా సేఫ్గా మనము సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయొచ్చు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు భూపేంద్ర కుమార్, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి జి రామారావు, ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన సుమారు 100కు పైగా వివిధ పరిశ్రమలకు చెందిన స్టాల్స్ను, ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని అన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయంటే ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి, చిన్న వ్యాపారుల సంకల్పం ఎంత ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సంకల్పంతో
పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు, అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మెడ్రాస్లో కానీ, బాంబేలో కానీ స్థిరపడి అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఉన్న చిన్న అవకాశాలు, అతి తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేయటమే కాకుండా ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్, నిజంగా మన ఉత్పత్తులు చాలామందికి తెలియట్లా, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పి. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ చంద్రబాబు నోటి వెంట పారిశ్రామిక అభివృద్ధి అనే మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఎంఎస్సీలని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. ఎఫర్ట్ చేయగలరు అంటే ప్రతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇవాళ పరిశ్రమ చాలామంది వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటే 10,000తోనో 20,000తోనో 50,000 రూపాయలతోనో వ్యాపారాలు మొదలుపెట్టి కొన్ని కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. దీనికి ప్రభుత్వం అన్ని సహకారం అన్ని విధాలుగా కూడా ఆర్థికపరమైన విధానాల్లోనూ వాళ్ళకి పెట్టే మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో. ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాయన వెంకటరావు, పూర్వాధ్యక్షుడు నారాయణ ప్రసాద్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కె పార్వతమ్మ, ఎంఎస్ఎంఈ అసోసియేషన్ అధ్యక్షులు డి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామచంద్రరావు, కోశాధికారి జేబీఎస్ఆర్కే ప్రసాద్, ఎక్స్పో కమిటీ చైర్మన్ సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పగిడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 149 పరీక్షా కేంద్రాల్లో 27,360 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 1000 మీటర్ల లోపు జిరాక్స్ షాపులు తెరిచి ఉండకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ లక్ష్మీస డీఈఓ ఎల్ చంద్రకళతో కలిసి కలెక్టరేట్లోని ఏవిఎస్ రెడ్డి హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 13,909 మంది బాలురు, 13,451 మంది బాలికలు, మొత్తం 27,360 మంది విద్యార్థులకు 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచి అనుమతించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి డిజిటల్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని రాకూడదన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చన్నారు. ఎన్నడూ లేని విధంగా గౌరవ సీఎం, గౌరవ విద్యాశాఖ మంత్రివర్యుల దార్శనికతకు అనుగుణంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసి విద్యార్థులను పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేశామని, 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు లక్ష్మీస తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ 9154970454 నంబర్కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీస సూచించారు.
హాల్ టికెట్లో పొందుపరిచిన సూచనలు పాటిస్తూ విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ను ఆన్సర్ స్క్రిప్ట్ లేదా OMR షీట్పై ఎక్కడా రాయకూడదని సూచించారు. 10th ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ 10th ఎగ్జామ్స్కి నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 27,360 మంది పిల్లలు అటెండ్ అవ్వబోతున్నారు. వీళ్ళకి గాను 149 సెంటర్స్ని మనము ఐడెంటిఫై చేసి అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే సూపర్వైజర్సు, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్సు, అలాగే మొబైల్ స్క్వాడ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాదాపుగా 1600 మంది ఇన్విజిలేటర్స్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే 300 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని కూడా మనము అలాట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా పిల్లలకి ఆరోగ్యంగా కానీ లేదా వాళ్ళకి మౌలిక సదుపాయాల గురించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్స్ దగ్గర ప్రాపర్గా మెడికల్ క్యాంపు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే పిల్లలు ఈ బస్సెస్లో ట్రాన్స్పోర్ట్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ పట్టుకొని బస్సులకు ఎక్కితే చాలు, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. అవసరమైతే కొన్ని రిమోట్ ప్లేసెస్కి అదనంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా మన జిల్లాలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా మనము ఫాలో అప్ చేసుకోగలుగుతున్నాము. అలాగే ఎగ్జామ్ సెంటర్స్లో నో మొబైల్ జోన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మొబైల్స్ ఏమీ అలౌ లేదు. ఎవరు మొబైల్ తీసుకోకుండా ఆ జాగ్రత్తగా ఎగ్జామ్కి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సెంటర్స్ దగ్గర సెక్షన్ 144 అమల్లో ఉంటుంది ప్రొహిబిషన్. కాబట్టి ఎవరు అక్కడ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఉండదు, దాన్ని దయచేసి గమనించాలి. అలాగే 1000 మీటర్ల వరకు, అంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ జిరాక్స్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి ఓపెన్ లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. మహిళలు సంపాదిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు మహిళల గురించే ఆలోచిస్తుంటారని, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకే పెద్దపీట వేశారన్నారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏ ఉత్పత్తి తయారు చేసినా స్వయం అనే పోర్టల్ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించారన్నారు. మహిళలు చక్కటి పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కోరారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కోశాధికారి కసుకుర్తి రాజా ఆర్థిక సహాయంతో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీ NAC కళ్యాణ మండపంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ NTR జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, కసుకుర్తి రాజా పాల్గొని 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎలా తిరిగామో అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటున్నామన్నారు. కర్మభూమిలో ఉన్న మాతృభూమిని మర్చిపోవద్దని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆయన చెప్పిన విధంగా తాను సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఇవ్వాలనే ఆశయంతో ముందుకొచ్చిన కసుకుర్తి రాజాకు అభినందనలు తెలిపారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏ ఉత్పత్తి తయారు చేసినా స్వయం అనే పోర్టల్ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించారన్నారు. మహిళలు చక్కటి పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కోరారు. రాబోయే కాలంలో NTR జిల్లాలో మహిళలందరూ సీఎం చంద్రబాబు ఆశించిన విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నాయకులు కార్యకర్తలు ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటాము. అది తెలుగుదేశం పార్టీ, అది కూటమి అంటే అది ప్రజలకు ఒక చక్కని ఉదాహరణగా నిరూపిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన క్రమశిక్షణ మాట అది. మీరు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, మీరు ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ కష్టసుఖాల్లో మీరు ఉండాలి. అప్పుడే మనం ప్రజాప్రతినిధుల కింద సక్సెస్ మార్క్ అవుతామని చెప్పి వారు నిరంతరం మమ్మల్ని ప్రబోధిస్తూనే ఉంటారు. అటువంటి నాయకులందరం, కార్యకర్తలు అందరం కూడా ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అందరం కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిరంతరం కూడా ప్రజల వద్దే ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసం వల్ల ఉపాధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కల్తీ సారా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం ఇచ్చిన అవకాశంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, ప్రతి కుటుంబం నుంచి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అనేక మందిని ఇబ్బందులు పెట్టి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకునే స్థితికి, చిన్న చిన్న పనులు చేసుకుందామన్న పనులు దొరకని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అతాకుతలం చేసే సందర్భంలో మరలా దాన్ని పునర్నిర్మాణం కోసం మీరందరూ ఇచ్చిన అవకాశంతో
అటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం అంటే అది కూటమి యొక్క గొప్పతనం. ఆ కూటమి నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. ఇవాళ మహిళల కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమందికి 13,000 చొప్పున ఇచ్చిన సందర్భం కానివ్వండి, మరి ఉచిత బస్సు ఏర్పాటు చేసే దాంట్లో కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసే దాంట్లో చేస్తూ ఇంకా కూడా చేయవలసి ఉన్నాయి. అనంతరం కసుకుర్తి రాజా మాట్లాడుతూ మహిళలు తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, పిల్లలను చదివించుకోవడానికి, కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుందన్న ఉద్దేశంతో కుట్టు మిషన్లు అందచేయడం జరిగిందన్నారు. మహిళలు తమ పిల్లలను చదివించుకొని వారిని జీవితంలో మంచి స్థితిలో నిలిపితే మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటారని భావించి ఈ సహాయం చేయడం జరిగిందన్నారు. తానా గత 2 సంవత్సరాల్లో 15,000 టార్పాలిన్స్ రైతులకు పంచడం జరిగిందన్నారు. చిన్న చిన్న రైతులకు స్ప్రేయర్లు ఇచ్చామని, వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ఈ పుట్లలో నుంచే మన ఆశలు ఆశయాలని మనం చూసుకుందామని చెప్పి దాని ద్వారానే మనం ఎంతో కొంత మనం సంపాదించుకొని దాన్ని కుటుంబ పోషణకి వాడి ఈ మీ కుటుంబాలకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఏదో ఒక విధంగా సహాయపడతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలని ఎన్నో తానా చేస్తుంది. గత 2 సంవత్సరాల్లో మనం దగ్గర 15,000 టార్పాలిన్స్ రైతులకు పంచడం జరిగింది. ఇక్కడ కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి వరి ఎక్కువగా పండించుకుంటూ ఉంటారు. తుఫాన్లు వచ్చే సమయంలో వరి కోతలు జరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మనం టార్పాలిన్లు పంచడం జరిగింది. అట్లాగే చిన్న చిన్న రైతులకి పవర్ స్ప్రేయర్లు, చిన్న తైవాన్ పవర్ స్ప్రేయర్లు కానీ, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు కానీ దగ్గర 1,500 నుంచి 2,000 పవర్ స్ప్రేయర్లు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా తానా ద్వారా గ్రామీణ ప్రజలకి, అట్లాగే సిటీస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకి వైద్య సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఐ క్యాంపులు చేయడం కానీ, క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కానీ, అట్లాగే కార్డియాలజీ మెగా క్యాంపులు కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సందర్శకులకు చల్లని మజ్జిగ అందించేందుకు కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చల్లవేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ సార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, కాకాని ఆశయ సమితి చైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాని తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ P4లో భాగంగా ఇప్పటికే కాకాని ఆశయ సాధన సమితి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో కలెక్టరేట్ సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే భావంతో ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పేర్కొన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని సిపిఐ నాయకులు కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. అధిక ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేసే విధానాన్ని పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రద్దు చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని సూచించారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ సిపిఐ నాయకులు కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, పలువురు సిపిఐ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2,200 మెగావాట్ల విద్యుత్తును ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి అనుమతిని నిరాకరించారు. కొనుగోలు చేసే విషయంలో స్లాబ్ రేట్ కంటే ఎక్కువగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ₹2.70 ఉంటే ప్రభుత్వం ₹2.90 నుంచి ₹3.03 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇది విద్యుత్ వినియోగదారులు అధిక భారం పడుతోందని, కొనుగోలుకు పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంగీకరించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021లో 7,000 మెగా ఉత్పత్తి శక్తి, రాజస్థాన్లో ఉత్పత్తి చేసే విద్యుత్తు తాము ఇక్కడ తీసుకుంటామని ₹2.99 చెల్లించి కొనుగోలు చేసిందన్నారు. సెకీ దగ్గర గుజరాత్ ప్రభుత్వ యూనిట్ ₹2.49 చేసిందన్నారు. పంజాబ్ కూడా సెకీతో ఒప్పందం చేసుకుని ధర చెల్లించలేమని ఒప్పందాన్ని రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలన్నారు. ఎలా తిరస్కరించారో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ ట్రాన్స్మిషన్ చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి వారు కొనుగోలుకు అనుమతించలేదు. కానీ సేమ్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021లో 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి రాజస్థాన్లో ఉత్పత్తి చేసి
దాన్ని ఇక్కడ మేము తీసుకుంటామని చెప్పి దానికి ₹2.99 చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే 2021లో గుజరాత్ ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది సోలార్ విద్యుత్తు. కానీ గుజరాత్ ప్రభుత్వం చెల్లించింది ₹2.49 మాత్రమే. అక్కడ గుజరాత్ గవర్నమెంట్ ఏమో ₹2.49 ఒక యూనిట్ కొంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదే సంవత్సరమే సెకీతో అగ్రిమెంట్ చేశారు ₹2.99. ఈ పంజాబ్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా వారు కూడా సెకీతోనే ఒప్పందం చేశారు. అయినా సరే ఈ సెకీ ఒప్పందం వద్దని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి మేము ఇక్కడ ప్రభుత్వానికి కోరేది ఏమంటే, పంజాబ్లో ఎట్లయితే దాన్ని రిజెక్ట్ చేశారో ఆ రకంగా ఇక్కడ కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి యూనిట్కి 50 పైసలు అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ చేశారు. ఈ 25 సంవత్సరాల అగ్రిమెంట్ వల్ల 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారము ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన పడుతుంది. ఈ 21 మాసాల కాలంలో పెద్ద ఎత్తున అప్పులయ్యాయని చెప్పి ప్రకటించారు. కానీ అప్పులకు సంబంధించి మాట్లాడితే ఇది మేము చేసినటువంటి అప్పు కాదు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు అని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన పడి ఏడుస్తూ ఉన్నాడు. పడి ఏడవడం కాదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 21 మాసాల కాలంలో 3,24,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారని చెప్పేసి ఒకవైపున నివేదికలు చెప్తూ ఉంటే, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అప్పులు సృష్టించేటువంటి పద్ధతిలో తయారయ్యాడు. ఆ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతు పైన 3,50,000 అప్పు ఈరోజు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కమారు రైతాంగానికి అప్పు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశానుసారం విజయవాడలోని కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు రోజు అల్పాహారం అందిస్తున్నామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ, పిల్లలకు పౌష్టిక ఆహారం ఉంటేనే చదువుకుంటారని, ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారం పంపిస్తున్నామని చెప్పారు. సోమవారం నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో నేడు విద్యార్థులకు బిర్యానీ పెట్టామని పిల్లలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్లాలంటే 10వ తరగతి అనేది ఒక పునాది లాంటిదని చెప్పారు. 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తామని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ చెప్పారన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని పాఠశాలకు, ఎమ్మెల్యేకు, నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని కోరారు. పౌష్టిక ఆహారం ఉంటేనే బాగా చదువుకుంటారు కాబట్టి దానిలో భాగంగా బోండా ఉమా గారు చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఈ స్కూల్లో ప్రతిరోజు కూడా టిఫిన్లు పంపిస్తున్నాము. పిల్లలకి ఏది కావాలంటే అది మెనూ పెట్టమని దాని ప్రకారంగా మేము బోండా ఉమా గారు తరపున స్కూల్కి ప్రతిరోజు ఇక్కడ కానీ బిసపజ్రయ్య స్కూల్కి కానీ నిత్యం కూడా సాయంత్రం టిఫిన్లు పంపిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి 16 ఎగ్జామ్స్ కాబట్టి ఈరోజు నాన్ వెజ్ బిర్యానీ భోజనాలు దమ్ బిర్యానీ తెప్పించి పిల్లలందరూ కూడా పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి బాగా చదువుకొని 10th క్లాస్ అనేది పిల్లలకి పునాది లాంటిది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థితికి వెళ్ళాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే 10th క్లాస్ అనేది పునాది కాబట్టి పునాది బాగుండాలి కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మరి పిల్లలందరూ కూడా బోండా రవితేజ గారు మన యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మన కర్నాటి రామ్మోహన్ రావు గారి స్కూల్లో బిర్యానీని బోండా రవితేజ గారి చేతుల మీదుగా వడ్డించడం జరిగింది. మరి రవితేజ గారు కూడా పిల్లలందరికీ బాగా చదువుకోండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి. మరి రేపు 10th క్లాస్లో 1st, 2nd, 3rd స్కూల్లో ఎవరైతే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి మరి ప్రోత్సాహకంగా క్యాష్ ప్రైజులు కూడా ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సార్ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వాళ్ళని ఈవినింగ్ టైం 7 వరకు ఉంచుతున్నాము కాబట్టి మీరు వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయవలసిందిగా అని కోరాము. అడిగిన వెంటనే సారు గారు స్పందించి చాలా చక్కగా పిల్లలకి నెల రోజుల నుంచి కూడా మార్చి 1st తారీఖు నుంచి కూడా
మాకు టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గటువంటి విషయము. అలాగే పిల్లలకు కూడా 10th క్లాస్లో 100% రిజల్ట్ వస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పడం కూడా చాలా గర్వించదగ్గటువంటివి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.